కార్యకర్తలకు భరోసా కల్పించారో ఆ భరోసాను నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది, ఆ పార్టీ నాయకత్వం విఫలమైంది. కేవలం అధికారము కొందరికే చుట్టంగా మారింది. కొందరు అక్రమ సంపాదనలకు మాత్రమే ఈరోజు ఇంతమంది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చినటువంటి అధికారం ఉపయోగపడుతూ ఉంది, కానీ సామాన్య ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ అది ఉపయోగపడడం లేదనే అభిప్రాయంతో సీనియర్ నాయకులు శంకరప్ప గారు మరియు నాగరాజు అన్న, అశ్వత్ అన్న, అక్కులప్ప మరియు దాదాపుగా 20 మంది సీనియర్ నాయకులందరూ కూడా గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబం వీళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా అగ్రతాంబూలము ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా తొలి తిరుగుబాటుదారులుగా మేము గుర్తిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా నుండి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా వీళ్ళకి గుర్తింపు ఉంటుందని హామీ ఇస్తాను. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి రాప్తాడ్ నియోజకవర్గంగా అనంతపురం జిల్లాలో కానీ ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. మేము ఏదో అనుకొని మేము గెలిపించినాము, కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మా చేతుల్లో ఏమీ లేదు, మాకు గ్రామాల్లో గౌరవం లేదు, హామీ ఇచ్చిన పథకాలు రావడం లేదు, ప్రజల్లో తిరిగేటువంటి పరిస్థితి లేదు. కానీ గ్రామానికి ఒకరినిద్దరిని దగ్గర పెట్టుకొని వాళ్ళ పెత్తనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజల్ని కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యేల మీద ప్రతి దగ్గర కూడా ఒక వ్యతిరేకత ఉంది. అదేవిధంగా రాప్తాడ్ నియోజకవర్గంలో కూడా పరిటాల సునీత మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఈ మధ్య కాలంలో అనేక సందర్భాల్లో వార్తలకు ఎక్కడం జరిగిందామె పాపంపేట ప్రాంతంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా ఆర్జించేటువంటి ప్రయత్నం చేసినారు. దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించడము, ప్రభుత్వము కిందికి దిగి వచ్చి ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడము, దానికి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి అధికారులను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా హంద్రీనివా కాలువ లైనింగ్ కార్యక్రమాలు ఏదైతే చేపట్టడం జరిగిందో దానివల్ల భూగర్భ జలాలు పడిపోవడం జరుగుతూ ఉందనేది కూడా ఇప్పట్లో ప్రజలు గమనించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యలు వచ్చినాయి. రామగిరి మండలంలో పూర్వ మధ్యగా లింగమయ్య గారి హత్య కావచ్చు, రాప్తాడులో సావిత్రమ్మ నారాయణ రెడ్డిల హత్య కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రజల నుంచి ఒక నిరసన అనేది వ్యక్తమవుతుంది.